ఫైనల్లీ బెల్లంకొండ శ్రీనివాస్ గారి హీరోగా చేసిన ఫిలిం వచ్చేసి కిష్కింధపురి మూవీ అన్నమాట. ఈ మూవీ వచ్చేసి హర్రర్ జోనర్ లో రాబోతుంది భయ్యా. హీరోయిన్ గా అనుపమ గారు యాక్టింగ్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని అయితే మూవీ మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ లో ఏముందో తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి. చేసుకున్నారు కదా. ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి హర్రర్ ఫ్యాన్స్ కి అయితే ఒక ఫుల్ ట్రీట్ లాగా ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఆల్ టుగెదర్ అని చెప్పాలి. చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి అవన్నీ. అయితే ఈ సినిమాకు అసలు హైలైట్ ఏంటంటే కేవలం హర్రర్ మీదనే కాకుండా సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి కథనైతే రాశారని చెప్పాలి భయ్యా. ట్రైలర్ లో చూపించిన ప్రతి షాట్, ప్రతి సీన్ సినిమాపై ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే కిష్కింధపురి ట్రైలర్ చూసాక ఈ సినిమాను థియేటర్ లో మిస్ చేస్తే ఏదో వదిలేసినట్టు అనిపించేలా హైప్ క్రియేట్ చేశారు భయ్యా. పాత బిల్డింగ్ ని చూపించిన విధానం, లైటింగ్, కెమెరా యాంగిల్స్ హర్రర్ ఫీలింగ్ ని డబుల్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ కి సరిపోయేలా స్కోర్ కట్ చేసి భయం పెట్టించేలా మ్యూజిక్ పెట్టడం ట్రైలర్ కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ గా కనిపించారు. దీంట్లో అయితే ఒక మిస్టరీని ఆమె చుట్టూ బిల్డ్ చేశారనిపించింది. ఈసారి బెల్లంకొండ శ్రీనివాస్ అన్న వచ్చేసి సీరియస్ లుక్ తో పాటు ఎమోషన్ తో కూడా హీరోయిజం ని బాగా కంట్రోల్ చేశాడు భయ్యా. హర్రర్ ఎఫెక్ట్స్, దయ్యం ఎంట్రీ, షాకింగ్ సీన్స్, ఆ బిల్డింగ్ లో కనిపించే శబ్దాలని నిజంగానే థియేటర్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇక గేమ్ షో తరాలు దయ్యం చుట్టూ కథనైతే డిజైన్ చేయడం కొత్తగా అనిపించింది. డార్క్ టోన్ బాగా హైలైట్ చేస్తూ ప్రతి ఫేమ్ కి భయపెట్టించేలా షార్ట్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక ఈ స్టోరీ ఎలా ఉందంటే క్యూరియాసిటీతో ఉన్న కొంతమందిని ఒక పాత బిల్డింగ్ లోకి తీసుకెళ్లి వాళ్ళని ఒక రకంగా గేమ్ షోలో పాల్గొనేటట్టు చేస్తారు. కానీ ఆ గేమ్ వెనుక నిజంగా భయానక రహస్యం దాగి ఉందని వాళ్ళకు కూడా తెలీదు. అక్కడ తిరుగుతున్న ఆత్మ తన కోరికలను తీర్చుకోవాలనుకుంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో హీరోయిన్ అనుపమ గారు వచ్చేసి దయ్యం బారిన పడుతుందన్నమాట. ఆమెను రక్షించడానికి హీరో సాయి శ్రీనివాస్ చేసే ప్రయత్నాలే ఈ మూవీ అన్నమాట భయ్యా. దయ్యం నిజంగా ఉందా, అసలు ఏమైంది, దీని వెనుక ఎంత నిజం ఉంది, హీరో ఆ ఆత్మని ఎలా ఎదుర్కొంటాడనేది మూవీ స్టోరీ అన్నమాట. సెప్టెంబర్ 12 రాబోతున్న ఈ మూవీ వచ్చేసి నిజంగా ఆడియన్స్ కి అయితే హర్రర్ ఫీల్ ని కలిగిస్తుందనిపించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే ఈ మూవీ తోటి గట్టి కంబ్యాక్ ఇస్తాడనిపించింది నాకైతే. సెప్టెంబర్ 12 తెలుస్తుంది ఈ మూవీ రేంజ్ ఎలా ఉందో అని. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.